గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. రవి వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్ ఎలా జరిగింది అంటాడు. రవి నీ ఫ్రెండ్తో నీకు పెళ్ళి అయిందా అంటాడు. రవి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి కాలేదంటాడు. పెళ్ళి చేసుకోకు అస్సలే లైఫ్లో అనేసి చెప్తాడు రవి. ఎందుకురా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. పెళ్ళి చేసుకోవడం వల్ల చాలా కష్టాలు ఉంటాయి, అస్సలు ఎంజాయ్ ఉండదు అనేసి అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పుతూ లేరా ఇప్పుడు పని చూసుకో అంటాడు. రవి ఏ ఇంటికి రా అంటాడు. అప్పుడు మీ ఇంటికి రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. నాకు ఏ ఇల్లు ఇప్పుడు వద్దు, నేను కొన్ని రోజులు వెయిటర్ రూమ్లోనే ఉంటాను అంటాడు వాళ్ళ ఫ్రెండ్. అది చిన్నదిగా ఉంటుందిరా అంటాడు. రవి ఎలా ఉన్నా ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను అనేసి వెళ్ళిపోతాడు. ప్రభా వాళ్ళ ఇంట్లో అందరూ భోజనానికి వస్తారు. ప్రభా అన్నం తినను అని కూర్చుంటుంది. మీనా అత్తయ్య అన్నం తిందాం రండి అంటుంది. ప్రభా వాళ్ళ ఆయన వచ్చి అన్నం తిందాంరా ప్రభా, చిన్నపిల్లలా చేస్తావేంటి, అన్నం తిందాంరా, నువ్వు ఒక్కదాన్ని తినపోతే నేను కడుపు నిండా తినలేను అన్నం అనేసి అంటాడు. బాలు మీనాని అన్నం వడ్డించు అంటాడు. అప్పుడు ప్రభా నేను వడ్డించుకుంటాను అంటుంది. ప్రభా ఇంకా నయం రోహిణి వాళ్ళ నాన్న రాకపోవడమే మంచిదయింది అంటుంది. బాలు ఫ్లైట్ దిగినవాడు మళ్ళీ ఫ్లైట్లో వెనుకకు వెళ్ళిపోయాడా అంటాడు బాలు రోహిణిని. ఇప్పుడే రాడా మీ నాన్న, ఎప్పుడు రాడా అనేసి అంటాడు. ప్రభా రోహిణి మీ నాన్న ఎక్కడా అని అడుగుతుంది. మనోజ్ కూడా రోహిణి మీ నాన్న రాలేదు ఎందుకు అంటాడు. రోహిణి వాంతి చేసుకుంటుంది. ప్రభా రోహిణిని తల తిరుగుతున్నట్టుగా ఉందా అమ్మ, పుల్ల పుల్లగా తినాలని ఉందా అంటుంది. రోహిణి అవును అత్తయ్య అంటుంది. ప్రభా నా కోడలు కోరిక నెరవేర్చింది అంటుంది. ప్రభా వాళ్ళ ఆయనతో మీరు తాతయ్య కాబోతున్నారు అంటుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి రోహిణి మనోజ్ వస్తారు. మనోజ్ రోహిణితో మనం మ్యారేజ్ అయ్యి సంవత్సరం కూడా అవ్వలేదు, అప్పుడే మనకి నాకు జాబ్ కూడా లేదు అనేసి అంటాడు. రోహిణి నువ్వు జాబ్ చూడడానికి వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అంటుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్తో అందరూ మా నాన్న గురించి అడుగుతుంటే వామిటింగ్స్ అని నేను క్రియేట్ చేశాను అంటుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా నటనేనా అంటుంది. రోహిణి అవును, ఏం చేయను, మా నాన్న గురించి అడుగుతుంటే అలా చేశాను అంటుంది. ప్రభా వాళ్ళ ఆయనతో మీ అమ్మకి ఫోన్ చేయండి, ముందు పుట్టిన వాళ్ళకి ఆస్తి అంతా రాసిస్తాను అంది కదా, ఫోన్ చేయండి అంటుంది. ప్రభా వాళ్ళ ఇంటికి కామాక్షి వస్తుంది. కామాక్షి మామిడికాయలు తెస్తుంది. కామాక్షి నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. మా బాలు కూడా వస్తాడు. మామిడికాయలను లోపల పెడుతుంది మీనా. రోహిణి మనోజ్ ఇద్దరు వస్తారు. అప్పుడు ప్రభా ఏమైందమ్మా హాస్పిటల్లో, డాక్టర్ గారు ఏమన్నారని అడిగింది రోహిణి. అదేం లేదంట అత్తయ్య, ప్రెగ్నెన్సీ కాదంట, అది మామూలుగా తలనొప్పి వల్ల వామిటింగ్స్ వచ్చాయనేసి అన్నాడు. అంటే ప్రభా బాధపడుతుంది.